చాలా థ్యాంక్స్ సూర్య. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఇప్పటికైనా ఆ మారుతీరావు ఏంటో తెలిసేలా చేశారు, లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో. మేడం, సర్జరీ జరిగాక పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇంకొన్ని గంటలే అన్నట్టున్నారు. మీరు త్వరగా హాస్పిటల్కి రండి మేడం. నేను వస్తున్నాను. ఓకే మేడం. తేజ, ఏమైంది మధు? సర్వనాశనం అయిపోయింది తేజ. అసలు ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. ఆ రత్నం సూర్య మారిపోయి సింధు యష్కి సహాయం చేశారు. అందరూ ఒక్కటైపోయారు తేజ. రత్నం ఇంత పని చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. పొలిటీషియన్ని మావేని అరెస్ట్ చేయించి జైలుకి పంపించేశారు. కానీ ఇంత జరిగినా నన్నింకా ఈ ఇంట్లోనే ఎందుకు ఉంచారు తేజ? మనల్ని కదా ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది. మరి మనల్ని ఎందుకు వదిలేశారు? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? మన మీద ఏదో పెద్ద స్కెచ్ వేసుంటారు. నాకేదో చాలా భయంగా ఉంది తేజ. నువ్వు నీ గురించి చాలా ఊహించుకుంటున్నావు మధు. నీ మీద స్కెచ్ చేయడం అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టే. సింధు యష్లు అంత పిచ్చివాళ్లు కాదు. నా మనవడు ఏం చేసినా ఒక లెక్క ప్రకారం చేస్తాడు. నీలాంటి వాళ్ళకి వెంటనే శిక్ష పడితే ఆ కిక్కే ఉంటుంది. అమ్మమ్మా, ఏమంటున్నారు మీరు? నన్ను ఈ ఇంట్లో ఉంచి ఏం చేద్దామని? నిన్ను అరెస్ట్ చేయించకుండా ఈ ఇంట్లో ఉంచింది నీ మీద ప్రేమతో కాదు మధు, నువ్వు పారిపోకుండా కాపలా కాయడానికి. నిన్నొదిలేసింది నీ మీద జాలి చూపించి కాదు, రేపు కోర్టులో నీ నోటుతోనే నీ వాళ్ళు చేసిన పాపాలను సాక్ష్యంగా చెప్పించడానికే. జడ్జి గారి ముందు మాట్లాడడానికి రెడీగా ఉండు. ఇప్పటి వరకు మీరాడిన ఆటలకి శుభం కార్డు పడబోతుంది. రేపు నువ్వు కోర్టులో నిలబడి నిజాలు కక్కుతుంటే నీ పతనం ఎలా ఉంటుందో నేను కళ్ళారా చూస్తాను మధు. ఇక మీ టైం దగ్గర పడింది. డాక్టర్, ఐఎమ్ వెరీ సారీ సింధు గారు. బుల్లెట్ మేజర్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసింది. మా ప్రయత్నం మేము చేశాం, కానీ పరిస్థితి చేదాటిపోయింది. చివరిసారిగా మీ మావయ్యతో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మావయ్య, మావయ్య, మావయ్య.
మావయ్య. వచ్చావా అమ్మా? నిన్ను చూడకముందే ప్రాణం పోతుందేమో అని భయపడ్డాను. మీకేం కాదు మావయ్య, నేనున్నాను కదా, మిమ్మల్ని కాపాడుకుంటాను మావయ్య. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మిమ్మల్ని కాపాడుకుంటాను మావయ్య, మిమ్మల్ని బతికించుకుంటాను మావయ్య. డబ్బుతో ప్రాణం పోయేగలమా సింధు? పైవాడు ఆయుష్ రాసినంత వరకే మనకి భూమి మీద నూకలు. మావయ్య, నా సమయం అయిపోయింది. ఇక నేను బతకను అని నాకు తెలుస్తోంది. కానీ వెళ్లే ముందు నీకు 2 బాధ్యతలు అప్పగించి వెళ్తున్నాను. అలా అనకండి మావయ్య, మన సమస్యలన్నీ తీరిపోయాయి. అక్కడ మారుతీరావు పొలిటీషియన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రత్నం గారు, సూర్య కూడా అప్రూవర్గా మారిపోయి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఒక్కసారి లేవండి మావయ్య, మనమంతా సంతోషంగా ఉండాలి మావయ్య. లేవండి మావయ్య, లేవండి. వద్దమ్మా, మీ అందరితో సంతోషంగా గడిపే అదృష్టం ఆ దేవుడు కొద్ది రోజులు మాత్రమే ఇచ్చాడు సింధు. నేను బతికినంత కాలం చాలా తృప్తికరమైన జీవితం గడిపాను. అందుకు ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా బాధంతా నేను పోతే తాము తట్టుకోగలదా అని. మీ అత్తయ్య ఒట్టి అమాయకురాలు సింధు. నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళమన్నా వెళ్ళదు. నేను లేకపోతే తను తట్టుకోలేదు. తనని, ఆ ఇంటిని నువ్వే కాపాడుకోవాలి సింధు. తరువాత యష్ ఆ మారుతీరావు అనుకుని వాడు నన్ను కాల్చాడు. వాడు తెలిసి చేయలేదమ్మా. కానీ వాడు ఈ నిజాన్ని భరించలేడు. తెలిస్తే జీవితాంతం కృంగిపోతాడు. ప్రాణాలు తీసుకుంటాడు సింధు. సింధు, వాడికి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. అలాని నాకు మాటివ్వు సింధు. మీరే మా ధైర్యం మావయ్య. మీకేదైనా జరిగితే మేము తట్టుకోలేం మావయ్య. యష్ పిచ్చోడైపోతాడు మావయ్య. అందుకే అడుగుతున్నాను. నా కుటుంబాన్ని కాపాడే శక్తి, ఆ శక్తి నీ ఒక్కదానికే ఉందమ్మా. ఈ ఒక్క మాట ఇస్తే నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తానమ్మా. మావయ్య,
సింధు మాటివ్వమ్మా. అబ్బో, ఎవరో పొద్దున్నా ఆయన వచ్చే వరకు నేను మాట్లాడను, ఫోన్ కూడా చేయనని చెప్పి డంబాలు పలికారు. ఇంతలోనే ప్రేమ కళ్ళల్లో నుంచి కారుతున్నట్టుందే. అదేం లేదత్తయ్య, ఫోటో తుడుద్దామని తీసుకున్నాను అంతే అత్తయ్య. చాలేవే, వాడు నువ్వు ఎలా ఉంటారో నాకు తెలీదా? ఇన్నేళ్లలో ఒక్కసారైనా వాణ్ణి వదిలి నువ్వు పట్టుమని 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళావా? వాడు నువ్వు లేకుండా ఒంటరిగా ఎప్పుడైనా వెళ్ళాడా? అర్ధనారీశ్వరుల్లా అతుక్కుని ఉంటారుగా. చంద్రాని పెళ్లి చేసుకుని వచ్చాక తనే నాకు పుట్టిల్లు మెట్టినిల్లు అయిపోయారత్తయ్య. ఆయనలోనే నా తల్లి, తండ్రి, భర్త, స్నేహితుడు అందరినీ చూసుకున్నాను. అందుకే చంద్ర దూరంగా వెళ్తే ఒక భర్త ప్రేమే కాదు, అన్ని ప్రేమలు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది అత్తయ్య. నీకు నీ కొడుకున్నాడమ్మా. నేనుండగా నీకు ఏ ప్రేమ దూరం కానివ్వను. మేము ఉన్నానమ్మా. తల్లి, తండ్రి, స్నేహితుణ్ణి ఆయనలో చూసుకున్నానని చెప్పాను కానీ కొడుకుని, మనవరాల్ని, మనవన్ని చూసుకున్నానని చెప్పానా? మీరు లేకపోతే నేను లేనురా. యష్ గురించే నాకు దిగులుగా ఉంది సింధు. ఈ మధ్య వాడి ఆవేశాన్ని దగ్గరగా చూశాను. ఆ ఆవేశంలో ఏం చేస్తాడో, ఎక్కడ వాడి ప్రాణం మీదకి తెచ్చుకుంటాడో అని ప్రతి క్షణం భయపడుతూ తిరిగాను. అది అదుపు చేసే ఓర్పు, నేర్పు నీ ఒక్కదానికి ఉందమ్మా. అలాగే మన కుటుంబం చెదిరిపోకుండా కాపాడగలిగే ఆ శక్తి నీకే ఉందమ్మా. అందుకే నిన్నడుగుతున్నాను. యష్కి ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదమ్మా. మాటివ్వమ్మా. పాటిస్తున్నాను మావయ్య. యష్కి ఏ రోజు ఈ నిజం తెలియనివ్వను. ఈ కుటుంబాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటాను మావయ్య. అవునమ్మా, నాన్నకు ఫోన్ చేశాను, నాన్న ఫోన్ కలవడం లేదు. అంత పెద్ద సిటీలో సిగ్నల్స్ ప్రాబ్లం ఎలా వస్తుంది? నాన్న ఢిల్లీ వెళ్ళాక నీకేమైనా ఫోన్ చేశారా? లేదురా, ఇక్కడున్నప్పుడేమో అలా బయటికెళ్లారా వెంటనే ఫోన్ చేసి
దాము ఏం చేస్తున్నావు, ఏం వండావు, ఏమైనా తీసుకురావాలా అంటూ పదే పదే కాల్ చేసేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఫోనే చేయటం లేదసలా. ఇదేరా మీ అమ్మ అలకి కారణం. వెళ్ళినవాడు ఇప్పటిదాకా కాల్ చేయలేదని మీ అమ్మ నా కొడుకు మీద అలకపోనింది. వాడేమో సింధుతో పొద్దున్న ఫోన్లో మాట్లాడాడంట. అవునరా, ఇంతకీ సింధు ఎక్కడా? తన కోసమే నేను ఎదురు చూస్తున్నాను భాగ్యం. ఉండు, కాల్ చేస్తాను. యష్ కాల్ చేస్తున్నాడు మావయ్య. స్పీకర్లో పెట్టమ్మా, చివరిసారి వాడి గొంతు వింటాను. హలో యష్, ఇక్కడ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నావు సింధు. ఎక్కడున్నావు నువ్వు? అడుగుతుంటే సైలెంట్గా ఉంటావేంటి? చెప్పు సింధు, ఎక్కడున్నావు? ఏంటి, నాతో చెప్పకూడదా? అది అది యష్, రత్నం గారు చాలా బాధపడుతుంటే తనకి తోడుగా ఉందామని వచ్చాను. అవును సింధు, తను మనకి చాలా హెల్ప్ చేసింది. ఇన్నేళ్ల ఈ సమస్యకి ఒక సొల్యూషన్ దొరికిందంటే అది తన వల్లే. తన వల్లే ప్రజల సొమ్ముని ఆ మారుతిరావు ఎక్కడ దాచాడో తెలుసుకోగలిగాం, దాన్ని దక్కించుకోగలిగాం. దానికి ఆవిడకి ఎప్పటికీ మన ఫ్యామిలీ రుణపడి ఉంటామని చెప్పు సింధు. ఆ డబ్బు దొరికిందన్న విషయం చెప్దామంటే నాన్న ఫోన్ కలవడం లేదు. అమ్మకి చెప్పకుండా ఢిల్లీ వెళ్ళారంట. ఇక్కడ అమ్మేమో దిగులు పెట్టుకుంది. అసలు అమ్మకి చెప్పకుండా నాన్న ఏదీ చేయరు. ఇప్పుడేమో అడుగుతున్నా చెప్పకుండా అర్జెంట్ పని ఉందని వెళ్ళారంట. అమ్మేమో నాన్న గురించి ఆలోచిస్తూ దిగులు పెట్టుకుంది. ఇవ్వరా సింధు, దిగులు పెట్టుకోవడం కాదు, ధర్నాలు చేస్తోంది దాము. వాడొచ్చే వరకు తను మాట్లాడదంట, బొంగమూతి పెట్టింది. అలా ఉందా? గంటలోనే వాడు వెళ్ళి ఎన్నో రోజులు అయినట్టు వాడి ఫోటో పట్టుకుని అలా చూస్తూ ఉండిపోయింది. ఒకసారి వాడిని ఫోన్ చేయమని చెప్పు సింధు, నాకు కూడా వాడి గొంతు వినాలనుంది. అలాగే అలాగే భాగ్యం. సింధు, తాము చేత మాట్లాడించమను. భాగ్యం, అత్తయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వవా? ఇస్తున్నా దాము, ఇదిగో మాట్లాడు. అత్తయ్య, మాట్లాడండి అత్తయ్య. నేనేం మాట్లాడను సింధు, నువ్వు త్వరగా వచ్చేయ్, నీకోసమే ఎదురు చూస్తున్నాం. మావయ్య తప్పక ఢిల్లీ వెళ్ళారత్తయ్య. ఆయన మీద కోపం తెచ్చుకోకండి.
కోపం రాకుండా ఎలా ఉంటుంది సింధు? అయినా నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళని వాడు ఇప్పుడు చెప్ప పెట్టకుండా ఢిల్లీ వెళ్ళాడు. వెళ్తే వెళ్ళాడు, కనీసం ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఏ అంత బిజీనా అసలా? ఇక్కడేమో చంద్ర నన్ను వదిలి ఏ పని చేయడు, ఎక్కడికి వెళ్ళడు అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. వెళ్ళారే కానీ పొద్దున్న ఫోన్ చేసినప్పుడు కూడా మీ గురించి అడిగారు అత్తయ్య. మీ గురించే దిగులు పడ్డారు. నువ్వేమో మీ మావయ్యకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావా? నా గురించి దిగులు పడే మనిషి అయితే ఇప్పటిదాకా నాకెందుకు ఫోన్ చేయలేదు? ఢిల్లీకి వెళ్ళగానే దాముని మర్చిపోయాడా? చూస్తాను, ఎన్నాళ్ళు ఇలా ఉంటాడో నేను చూస్తాను. వస్తాడుగా, అప్పుడు అడుగుతాను ఆ పెద్ద మనిషిని నాకెందుకు ఫోన్ చేయలేదు అని. అప్పుడు మాత్రం నువ్వు నాకే సపోర్ట్ ఉండాలే. నా కోడలు నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్న నమ్మకం నాకుందమ్మా. మావయ్య